హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అక్కలు అయితే మా ఇంటికి అయితే వచ్చేసారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాను. స్పెషల్గా మా పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మేమే వాళ్ళ ఇంటికి వెళ్తాం, కానీ ఎప్పుడు మా ఇంటికి వాళ్ళు రాలేదు ఇంతవరకు కూడా. ఫస్ట్ టైం మా ఇంటికి అయితే వచ్చారు. ఎప్పుడు రమ్మన్నా కూడా చిన్న బాబు కదా ఏమొస్తాము అని చెప్పేసి అన్నారు. ఫైనల్గా అయితే సాటర్డే ఈవినింగ్ అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చేసారు. ఇంక ఇలా మా అక్క ఇంట్లో అడుగు పెట్టగానే ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటి అంటే, అమ్మ ఇంకెప్పుడు మీ ఇంటికి రాకూడదు, ఇంత దూరమా మీ ఇల్లు అని చెప్పేసి అన్నది. అప్పుడు నేను ఏం చెప్పానంటే తనకి, అక్క నువ్వు అలా ఫీల్ అవుతున్నావు కదా, మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరం అక్క. మరి నేను కూడా ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తున్నాను కదా, ప్రతిసారి నేను వచ్చాను, ఫస్ట్ టైం నువ్వు వచ్చావు, నువ్వు ఎంత ఫీల్ అయిపోతున్నావు అని చెప్పేసి అన్నాను. అంటే చిన్న బాబు ఖర్చు అని చెప్పేసి అన్నది. అందులోని ఈ మధ్య చలి చాలా ఎక్కువగా వేస్తుందండి. చిన్నపిల్లలతో జర్నీ అనేది కొంచెం కష్టంగా ఉంటుందిలే, అది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకేంటంటే ఇంక నైట్ భోజనం చేసేసిన తర్వాత అప్పుడైతే నేను కూల్ కేక్ అయితే తెప్పించాను, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. చక్కగా 4 కూల్ కేకులు తెస్తే చక్కగా వాళ్ళు అయితే తినేశారు. నన్ను అయితే ఎంత ఫోర్స్ చేశారో తినమని చెప్పేసి. తినచ్చు కదా, ఏమైపోయింది తినచ్చు కదా అని చెప్పేసి నేనైతే స్ట్రిక్ట్గా నేనైతే తిన్నా అని చెప్పేసి ఇంకా అలా ఉండిపోయాను. ఇంకా సండే మార్నింగ్ ఏం చేశానంటే ఇంక ఇంట్లోనే టిఫిన్ అయితే పెట్టేశాను. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా టిఫిన్ అయితే నేను నా చేతులతో కుక్ చేసి మరీ పెడతాను. నాకు చాలా ఇష్టం అలా వంట చేసి పెట్టడం. ఏంటంటే బయట టిఫిన్తో పోల్చుకుంటే ఇంట్లో టిఫిన్ మనం రెడీ చేసే టిఫిన్ చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే బయట టిఫిన్ కొంచెం తిన్నా కూడా స్టమక్ అనేది ఫుల్ అయిపోద్ది. అదే ఇంట్లో టిఫిన్ అయితే మనం ఏమీ కలపం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. 4 ఇడ్లీ తిన్న దగ్గర ఒక 5-6 ఇడ్లీ అయితే తినచ్చు. రెండే ఎందుకని అంటే నేను ప్రజెంట్ 2 తింటున్నాను కదా, అదే ఇంకా మైండ్లో ఉండిపోయింది. ఇంకా తర్వాత ఏం చేశానంటే లంచ్ కోసం అయితే నేను ఇంకా చేపల పులుసు నేనైతే చేయలేదు, మా బావ చేశారు. ఇంకా కొంచెం రైస్ కూడా పెట్టాను. ఇంకేంటంటే ఇంకా చేపల పులుసు రైస్తో పాటు వాళ్ళకి స్పెషల్ ఏమైనా చేయాలి కదా. స్పెషల్ ఏమైనా చేయడానికి నాకు అంతమందికి బిర్యానీ చేయడం రాదు. నేను చికెన్ బిర్యానీ చేసినా కూడా నా చికెన్ బిర్యానీని వాళ్ళు ఎక్కిరిస్తారు. ఎందుకంటే నేను చికెన్ బిర్యానీ నాకు చేయడం రాదు, అంత క్వాంటిటీలో అసలు చేయడం రాదు. అందుకని చెప్పేసి బయట నుంచి అయితే మేము ఎప్పుడు తెప్పించుకున్న దగ్గర నుంచి అయితే నేను చికెన్ బిర్యానీ అయితే తెప్పించేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ. అక్కడ టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, మనకు కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆ బిర్యానీ కోసం. చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపిద్దామని చెప్పేసి నేనైతే 3 చికెన్ బిర్యానీ అయితే తెప్పించాను. చక్కగా వాళ్ళకైతే సరిపోయింది. చికెన్ బిర్యానీ విషయంలోనే కూడా వాళ్ళని చాలా అడిగారు, తినచ్చు కదా, కొంచెం తిను అని చెప్పేసి. నేనైతే తిన్ను అని చెప్పేసి అయితే అన్నాను. ప్లీజ్ మా కోసమైనా తినచ్చు కదా, అందరం తింటున్నాం కదా అని చెప్పేసి అయితే అన్నారు. కానీ ఇంకా నేను మైండ్లో ఫిక్స్ అయిపోతే ఇంకెందుకులే అని చెప్పేసి అయితే నేను లైట్ తీసుకుంటాను. నా ముందు తిన్నా కూడా నేను అసలు ఏమీ ఫీల్ అవ్వను. చక్కగా వాళ్ళు తినేశారు. నేను కొంచెం రైస్, ఇంకా ఫిష్ మన డైట్లో కూడా చాలా మంచిది కదా, నేనైతే ఫిష్ కూడా వేసుకొని నేనైతే చక్కగా నా లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా లంచ్ కూడా అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా బయటికి మెయిన్ ఏంటంటే క్రిస్మస్ షాపింగ్ అయితే చేయాలి కదా, కానీ మేమైతే కాదండి, మా అక్క వాళ్ళు షాపింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. మార్నింగ్ ఏంటంటే చిన్న బాబు నా దగ్గర వదిలేసి వీళ్ళందరూ అయితే ఇక్కడ ఉన్న ట్రెండ్స్కి అయితే వెళ్ళారు. పిల్లలిద్దరికీ తీసేసుకున్నారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మా అక్కకి తీసుకుందామని చెప్పేసి సెంట్రల్ సిఎంఆర్కి అయితే మేము ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ అంటే 3:30కి అయితే బయలుదేరాము. సెంట్రల్ సిఎంఆర్కి నేను వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో బాగా వెళ్ళేదాన్ని. ఆ తర్వాత అయితే ఇంక పిల్లలు పుట్టేసిన తర్వాత అస్సలు లేదు. మా అక్క అయితే నువ్వు కూడా రా చెల్లి అని చెప్పేసి అన్నది. ఎందుకులే, 2 పిల్లలు నేను హ్యాండిల్ చేయలేను, ఎందుకంటే వాళ్ళు బండి మీద వచ్చారు. ఇంకా నేను ఆటోలో ఎలా వస్తాను అని చెప్పేసి అంటే, లేదురా పాపను బండి ఎక్కించేస్తాంలే, మేము పాపను మాతో పాటు తీసుకెళ్ళిపోతాము, బాబు నువ్వు ఆటోలో వచ్చేయండి అని చెప్పేసి అన్నాను. అయినా మళ్ళీ రిటర్న్ ఎలాగా అని చెప్పేసి అయితే అనుకున్నాను. సరేలే, ఇంకోటి కూడా ఏం ఆలోచించానంటే పిల్లలకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుంది కదా, చాన్నాళ్ళు అయ్యింది బయటికి వెళ్ళి, చాన్నాళ్ళు అయ్యింది కదా అని చెప్పేసి ఇంకా ఆ విధంగా కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేనైతే తీసుకెళ్ళాను. అబ్బా తీసుకెళ్ళగానే చాలా అంటే ఇంకా సిఎంఆర్ సెంటర్లో ఎంట్రన్స్లోనే మనకు పెద్ద
క్రిస్మస్ ట్రీ అయితే అరేంజ్ చేశారు. ఎంత బాగుందో, చాలా అంటే చాలా పెద్దది. ఇంకా అలాగా మేము దాని దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా చీరల సెక్షన్కి అయితే వెళ్ళాము. అక్క శారీ తీసుకుంటానంటే కొంచెం సేపు చూసింది, బట్ తనకి ఏమీ నచ్చలేదు. సిఎంఆర్ సెంట్రల్ గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఇలా ఎంటర్ అవ్వగానే మనకి కిందన శారీ సెక్షన్ అది కనబడుతుంది కదా, అందులో అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి శారీకి కూడా మంచి మంచి ఆఫర్స్, కాస్మెటిక్స్ కానీ ఇంకా జ్యువెలరీ కానీ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎనీ 1000 రూపీస్ మనం బిల్ చేస్తే మనకైతే కన్ఫామ్గా ఒక గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా కూర్చుందామని చెప్పేసి వచ్చాము. మా పిల్లలందరూ అయితే ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు. చాలా ఎవరి కనుల చిలిపి కలవులు మంచి పడుతాయమా మధువనమా చిరుతడికి చిరుతమ్మా ఎవరి కనుల చిలిపి కలవులు పండు వేకువలు పసితనాల పచ్చ తెలుగు వరి చీర సంపదలు అచ్చమైన మురి పాల నిలిపావి ముద్దు పాల పిల్లల పెరటాల తోడుకు తన చిలుకు తడికి చిగురు తొడుగు పోవమ్మా ఎవరి కనులు చిలిపి కలవులు మూవలే మనసు పడుపాదమ్మా ఊహలే పడిప్రాయమా ఇంతవరకు అయితే మీరు సాంగ్ అయితే విన్నారు కదా, చాలా బాగా పాడారు కదా ఆమె. చాలామంది డ్యాన్సులు వేశారు, ఇంకా చిన్న చిన్న పిల్లలు, ఇంకా చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది పాటలు పాడారు, ఇంకా డైలాగ్స్ చెప్పారు. చాలా పెద్ద ఈవెంట్ అయితే జరిగింది. సిఎంఆర్ సెంటర్లో వాళ్ళు జనాలకి ఎంటర్టైన్మెంట్ కోసం అని అయితే ఆ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారంట. యాంకరింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది. మంచి టైంలోనే వెళ్ళాము అని కూడా అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళు వేసింది నేను డైరెక్ట్గా పెడద్దాం అనుకున్నా కూడా కన్ఫామ్గా నాకు కాపీరైట్స్ అయితే పడతాయి, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. తర్వాత మా పిల్లలకైతే ఆ టాయ్స్ అయితే ఎక్కించాను. ఇద్దరికి కలిపి ఒక 150 రూపీస్ అయితే తీసుకున్నారు. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఇంకేముంది, నేను రైట్ టైంలోనే వెళ్ళానని అయితే అనుకుంటున్నాను. బాగా ఎంజాయ్ చేశాము. ఇది వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.